హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫియర్లెస్ 50 విత్ రోహిణి. ఇవాళ మనం బ్యాట్ కేవ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, మహేంద్ర గుఫ. దీనికి పేరు ఇక్కడ ఉన్న రాజు ఆనర్లో పెట్టారనమాట. లోపలికి వెళ్తుంటే లెట్స్ గో ఇన్సైడ్. చాలా ఎక్సైట్మెంట్ అండ్ ఆల్సో అడ్వెంచరస్గా కూడా ఉంటుంది ఇది. రండి వెళ్దాం లోపలికి. చల్లగా అవుతుంది లోపలికి వెళ్ళిన కొద్దీ. స్ట్రక్చర్స్ చూడండి ఎలాగున్నాయో. అండ్ కొంచెం అలా చల్లగా అయిపోయింది అనమాట బయట కంటే కూడా. అండ్ ఇక్కడైతే మెట్లు చేశారు కొద్దిగా, బట్ కిందికి వెళ్తూ వెళ్తూ అన్నీ అక్కడ వరకే ఉన్నాయి మెట్లు. సో ఈ కేవ్ మెయిన్ ఏంటంటే పైన నుంచి కూడా స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యాయి అండ్ కింద నుంచి కూడా స్ట్రక్చర్స్ పైకి ఫామ్ అయ్యాయి అన్నమాట. రెండు రకాల స్ట్రక్చర్స్ ఇక్కడ కనిపిస్తాయి అండ్ సైంటిఫిక్ టర్మ్స్ ఉన్నాయి వీటికి. ఈ ఫార్మేషన్స్ ఏవైతే హ్యాంగింగ్ ఫ్రమ్ ద సీలింగ్ ఉన్నాయో వాటిని స్టాలసైట్స్ అని, ఏవైతే కింది నుంచి పైకి రైజింగ్ ఫార్మేషన్స్లో ఉన్నాయో వాటిని స్టాలగ్మైట్స్ అని. ఇది దాంట్లో గూగుల్లో చూసి తెలుసుకుందాను నేను. జాగ్రత్తగా రండి, కొంచెం చూసి నా మాటల్లో పడితే మీరు కూడా జారుతారు, జాగ్రత్త. సో లెట్స్ గో అండ్ డూ దిస్ అడ్వెంచర్. మెల్లిగా కిందికి అస్సలు కనిపించట్లేదు టార్చ్ లేకపోతే మట్టుకు. టార్చ్ తీసుకోవడం కంపల్సరీ ఇక్కడికి వస్తే. అండ్ ఆల్సో గైడ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఇది బ్యాట్ పాపులేషన్ ఇక్కడ చాలా ఉంటుంది అని అంటారు. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బ్యాట్స్ ఉన్నాయి ఈ కేవ్లో అని అన్నారు, బట్ డోంట్ నో. సో వెళ్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది. ఈ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ లైక్ ఈ గుఫాలో ఉన్న హ్యూమిడ్ అండ్ తేమ అండ్ వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నాయి కదా, అదన్నీ మేక్స్ ఇట్ ఫేవరబుల్ ఫర్ ద బ్యాట్స్ టు సర్వైవ్ అన్నమాట. ఇక్కడ నాకు నడవడం రావట్లేదు, సో షూ తీసి చేతిలో పట్టుకున్నాను. సో లెట్స్ డూ ఇట్. సో లోపలికి వెళ్తూ వెళ్తూ చూడండి, ఒకరికి వెళ్ళడానికి జాగా ఉంది, ఇంకొకరికి వెళ్ళడానికి లేదు. సో గైడ్ మమ్మల్ని ఒక సైడ్కి ఉండండి, వాళ్ళని వెళ్ళనియండి, మీరు ఈజీగా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అమ్మో మేము వెళ్ళలేము, ఇది చాలా నేరోగా ఉంది అనేసని వాళ్ళు దే డోంట్ వాంట్ టు డూ దట్ అడ్వెంచర్ అనమాట. అని మేము మాత్రం పట్టు విధులని విక్రమార్కుల్లాగా బ్యాట్స్ ఎలాగున్నాయి ఇట్స్ గివింగ్ గూస్ బంప్స్. ఈ కేవ్ మొత్తం కూడా అరౌండ్ 200 meters లాంగ్ ఉంది అని అన్నారన్నమాట. అరౌండ్ 660 feet అని చెప్పారు, బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ బిగర్ ఇన్ సైజ్. కేవ్ లోపలికి వచ్చాక పైన మొత్తం సీలింగ్ అంతా బ్యాట్సే ఉన్నాయి చూడండి. అండ్ దెర్ ఈస్ అ మాయిశ్చర్ ఆల్సో అండ్ దే ఆర్ హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్. ఓహో, మీకు ఇంకా కొంచెం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను నేను. చూడండి, సీ హౌ మెనీ బ్యాట్స్ ఆర్ దేర్. ఓ మై గాడ్, ఒక్కసారి కానీ ఇవన్నీ లేచాయంటే ఇంకా మేము గోవిందా. చూడండి, అండ్ ఫ్యూ దే ఆర్ మూవింగ్. చాలా స్కేరీ ఉంది బాబు చూడడానికి కూడా, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇదంతా లైమ్ స్టోన్ న్యాచురల్ ఫార్మేషన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ జనాలు దీన్ని డంగ్ని కూడా దే కలెక్ట్ ఇట్ అండ్ దే యూజ్ ఇట్ యాజ్ అ ఫర్టిలైజర్ ఇన్ ద ఫార్మ్స్ అన్నమాట. బ్యాచ్ ఉండడం వల్ల ఏంటంటే ఇన్సెక్ట్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ లైక్
it's helpful for the seed dispersal also. And manure ga dini poops, they will use it as a droppings, they use it as a fertilizer, manure for the farms annamata. సో ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే కొన్ని షై స్పిరిట్స్ ఇక్కడ ఈ గుఫాలో ఉంటాయి అని వీళ్ళ నమ్మకం. ఎంత పైకి ట్రెక్ చేసుకుంటూ వచ్చేసాం చూడండి. గుఫాలో ఉన్నట్టే కానీ గుఫాలో కూడా ట్రెక్కింగ్ ఉందన్నమాట. సో వీఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ ట్రెక్కింగ్. ఏ గ్రేట్ శైలజ, శైలజ ద గ్రేట్. నన్ను తనే భయపడిస్తుంది. అయితే నేరోగా ఉన్న వైడ్గా ఉన్న కాస్త నేరోగా ఇంకా మేము పైకి వెళ్ళి వీఆర్ ప్లానింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్మాల్ క్రేటర్ అనమాట. చిన్న సందులాగా ఉందన్నమాట. దానిలో నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాము. మా గైడ్ మట్టుకు హీ ఈజ్ లైక్ మోటివేటింగ్ అస్ సో మచ్. కి మీరు జస్ట్ యూఆర్ వెరీ థిన్ మేడం, నేను 160-170 kgs ఉన్న వాళ్ళని కూడా పంపించాను, యూ కెన్ ఈజీలీ గో అనేసి బాగా మోటివేట్ అయితే చేస్తున్నాడు. ఇక ఈ బ్యాట్ స్పీషీస్ ఇక్కడ ఎన్ని స్పీషీస్ ఉంటాయో మొత్తం నాకు తెలియదు, కానీ ఇక్కడ మటుకు ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి అనేసి అంటారు. ఒకటేమో మన హార్స్ షూ బ్యాట్ అన్నమాట, దీన్ని రైనోలోఫస్ అని కూడా అంటారు. ఇంకొకటి మన లీఫ్ నోస్డ్ బ్యాట్స్ అంట, ప్రాబబ్లీ లైక్ మ్యాటిస్ అండ్ మినిపేట్రస్ అని స్పీషీస్ అని. హాయ్ గర్ల్స్, హలో, హాయ్ హాయ్. We are in Gufa. We are trekking inside the cave. Inside the cave, yeah. So friends, very excited and very nervous also whether we can do it or not. చేయగలమో లేమో అనేసి అని ఒక భయం కూడా ఉంది. ఏదో ధైర్యం చేసి వచ్చేసాము. కాలు కానీ జారిందంటే కాలు విరగొట్టుకొని వెళ్తాము. సో అలాంటిది ఏం జరగొద్దని దేవుణ్ణి ప్రార్థిస్తాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రెండు ఫార్మేషన్స్ ఉన్నాయో చాలా స్లిప్పరీగా ఉన్నాయి. ఇదైతే ఐరన్ది రాడ్ కనిపిస్తుందో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 feet పైకి ఉందన్నమాట. మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ 10 feet పైకి ఎక్కి నించుంది ఇప్పుడు. అయితే దాన్ని ఎక్కడానికి కూడా చాలా కష్టంగానే ఎక్కాలి. కాలు జారితే నా మొబైల్ పడిపోయింది, ఉందో పోయిందో గాడ్ నోస్. రేపు చూద్దాం, ఇంకా తర్వాత చూద్దాము. ఓకే, now we have successfully come out and it was very exciting, very adventurous and thrilling and mind blowing అనుకోవచ్చు. మా ఫ్రెండ్ కూడా బయటకు వస్తుంది, come on and it was so good and all credit goes to the team actually, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నాము. And also the main credit goes to the like the guide who helped us, who motivated us. And మీరు చేయగలరు మేడం, నేను చాలా మందిని చేశాను పంపించాను అనేసరికి ఇంకా వీ ఆల్సో ఫెల్ట్ కాన్ఫిడెంట్ అనమాట. పర్లేదులే, వేరే 160 kgs ఉన్న వాళ్ళు వెళ్ళారంటే మేము కూడా వెళ్తాంలే అనుకొని. అండ్ యు ఆల్ మస్ట్ విజిట్. And thanks for watching the video. Please subscribe, share and like my video and motivate me, help me to do more. Thank you.